ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఇక్కడ 164 మంది ఎమ్మెల్యేలు ఎన్డీఏ కూటమి నుంచి ఉన్నారు. కేవలం వైఎస్ఆర్సీపీ నుంచి ఉంది 11 మంది. వాళ్ళు దాఖలు అవహేళన చేస్తున్నట్టుగానే సరే చేయనండి. పైన కేంద్రంలో అధికారంలో ఉంది కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదన్నా రాష్ట్రానికి కనీసం ఒక 1% అన్నా మేలు జరగాలి. కానీ కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాల్లో ఎక్కడా కూడా రాష్ట్రానికి రావాల్సిన వాటా రావట్లేదు. ఒక పక్క కేంద్రం గ్రాంట్ల నుంచి రావాల్సిన ఈ రాష్ట్రానికి రావట్లా. నిన్న వారపత్రికలే రాసినటువంటి పరిస్థితి. ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక పక్క ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు. పార్టీలుగా 34 విభాగాలను ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు ప్రైవేట్ వాళ్ళకి. అదేవిధంగా చూస్తే ఇప్పుడు విశాఖపట్నం రైల్వే జోన్కు కూడా తీవ్ర అన్యాయం చేస్తూ కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం. విశాఖపట్నం రైల్వే జోన్లో అరకు లేకుండా, అదేవిధంగా కేకే లైన్ లేకుండా, అదేవిధంగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉమ్మడి విజయనగరం, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాల్లోని సెక్షన్లు లేకుండా ఏదైతే విశాఖ రైల్వే జోన్ ని అనౌన్స్ చేయటం. మొన్న 6వ తారీఖు ఆలస్యంగా ఏదైతే వచ్చినటువంటి సమాచారం ప్రకారం అధికారిక ఉత్తర్వులు మొన్న 6వ తారీఖున ఇచ్చారు. ఏదైతే ప్రముఖ పర్యాటక ప్రాంతం అరకులోయ సహా అత్యధిక రాబడిని ఇచ్చేటటువంటి కేకే లైన్ అంటే కొత్త వలస కిరండూల్ లైన్ అది లేకుండా ఏదైతే అనౌన్స్ చేయడం జరిగింది విశాఖ రైల్వే జోన్ ని. ఇప్పుడు విశాఖపట్నం రైల్వే జోన్ ని దక్షిణ కోస్తా జోన్ గా పేర్కొంటూ రైల్వే డివిజన్లు విశాఖపట్నము, విజయవాడ, గుంటూరు, గుంతకల్లె ఇప్పుడు అసలు కీలకమైనటువంటి లేవు. దీనివల్ల నష్టం అంటే తీవ్రమైనటువంటి ఏదైతే ఆర్థిక నష్టం, ఈ రాబడి రాదు. ఎవరికి వెళ్తుందా రాబడి? దీన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడ కలిపారు? ఏదైతే ఒడిశాలో కలిపారు. రాయగఢ్ డివిజన్ అని ఏర్పాటు చేసి సో భువనేశ్వర్ జంక్షన్ గా రాయగఢ్ జంక్షన్ లో తీసుకుని వెళ్లి ఏదైతే కేకే లైన్ తో సహా అరకుని అన్ని తీసుకెళ్లి భువనేశ్వర్కి, ఒరిస్సాకి ఇచ్చారు. అంటే ఈరోజు అరకు ఆంధ్రప్రదేశ్ లో ఉంది. బట్ రైల్వే పరంగా మాత్రం తీసుకుని వెళ్లి ఒరిస్సా ప్రభుత్వానికి అప్పచెప్పిన పరిస్థితి. మరి ఏ గుడ్డిగడ్డకి పళ్ళు నవ్వుతున్నారు ఎంపీలు, కేంద్ర మంత్రులు? సొల్లు కబుర్లు చెప్పమంటే వేస్తారు, లేదా రికార్డ్ డాన్స్లు వేయమంటే వేస్తారు. అంతే కదా. మంత్రులు రికార్డ్ డాన్స్ వేయడానికి ఉన్నారు. మనం చూసాం కదా, ఒక ఆయన మంత్రి డైరెక్ట్ గా రికార్డ్ డాన్సు, ఇంకోళ్ళని దగ్గర కోడి పందాలు గెలిచామని చెప్పి బుల్లెట్ గిఫ్ట్ వచ్చింది, ఇలా 100 గిఫ్ట్ వచ్చింది. విశాఖపట్నం రైల్వే జోను ఈరోజు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే 2024 ఫిబ్రవరి 28న రైల్వే జోన్ ఏర్పాటుకు ఉత్తర్వులు సాధించుకోగలిగారు. కానీ మీరు వచ్చిన తర్వాత అసలైనటువంటిది అరకు, కేకే లైన్ ఏం లేకుండా, అత్యధిక రాబడినిచ్చే లైన్ లేకుండా రైల్వే జోన్ తీసుకుని ఏం చేయాలి? ఓ పక్క స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ఇంకో పక్క రైల్వే జోన్కి అన్యాయం. మళ్ళీ మేము 15 ఏళ్ళు కలిసి ఉండాలి. దీనిక ఏం చేస్తున్నారు ఎంపీలు, కేంద్ర మంత్రులు? ఏమయ్యా ఉత్తరాంధ్రకు సంబంధించి కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు గారు రీల్ చేయొచ్చు, ఒక రీల్ దీని మీద బాగా వెళ్ళేది. కనీసం కేంద్ర దృష్టికి డైరెక్ట్ గా మీరు నోరు తెరిచి అరగలేరు కదా. 2 రీల్స్ చేయండి. ఆ రీల్స్ అన్నా పంపిద్దాం మోడీ గారికి, రైల్వే శాఖ మంత్రికి, అందరికి. సిగ్గుండాలయ్యా. ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంతమంది ఎంపీలు, 100% స్ట్రైక్ రేటు. ఏం పొడవటానికి 100% స్ట్రైక్ రేటు? విశాఖపట్నం రైల్వే జోన్ లో ఏదైతే అరకుని, కేకే లైన్ ఇట్లాంటివన్నీ లేకుండా రైల్వే జోన్ తీసుకొని ఏం పొడవటానికి 100% స్ట్రైక్ రేట్లు? 15 ఏళ్ళు కలిసి ఉండాలి. ఇది రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. ఒక రీల్స్ అన్నా చేయండి అయ్యా రామ్మోహన్ నాయుడు గారు. చేసి కేంద్రం దృష్టి కింద తీసుకెళ్ళండి. డైరెక్ట్ గా అడగలేరు కదా. విశాఖ రైల్వే జోన్ కి తీవ్ర అన్యాయం జరిగిందనేది క్లియర్ గా మరొకసారి తేటతెల్లమైంది.